LMDలో చూస్తే లాట్ ఆఫ్ పీపుల్ దే కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ప్రైవేట్ హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్స్లో ఉంటారు. సో డ్రగ్ అడిక్షన్ ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. సో దీనివల్ల ప్రీవియస్ ఇయర్ నుంచి మేము స్టార్ట్ చేసాము. లాస్ట్ ఇప్పుడు ఐ థింక్ 8 months అయింది. మన దగ్గర నార్కోటిక్ డిటెక్షన్ డాగ్ ఉంది. సో సర్ప్రైజ్ చెకింగ్ ఆఫ్ హాస్టల్స్ బోత్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జరుగుతుంది. లాస్ట్ 8 monthsలో చూస్తే ఆల్మోస్ట్ 55-56 హాస్టల్స్ వీ హ్యావ్ చెక్డ్ సర్ప్రైజ్ చెకింగ్ చేసిన తర్వాత వీ డూ అవేర్నెస్ ఆల్సో. కానీ స్టిల్ వీ కెన్ మిస్ సమ్ పీపుల్, ఎందుకంటే దిస్ డ్రగ్ నెట్వర్క్ క్యాన్ బి వెరీ ఎక్స్టెన్సివ్ ఆల్సో. బట్ ఫ్రమ్ అవర్ పోలీస్ సైడ్ సర్ప్రైజ్ చెకింగ్, ఎక్స్టెన్సివ్ చెకింగ్. ఇది కాకుండా డ్రగ్ టెస్ట్ కిట్ కూడా లాస్ట్ ఇయర్ కొనడం జరిగింది విత్ ఫండ్స్ ప్రొవైడెడ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం. విత్ 300 డ్రగ్ టెస్ట్ కిట్ కూడా మేము కొన్నాము. దీంట్లో కూడా ఆల్మోస్ట్ దాదాపు 150-200 వరకు యూజ్ అయింది. అరౌండ్ 10-12 కేసెస్ కూడా NDPS యాక్ట్ కేసెస్ ఆన్ డ్రగ్స్ కన్జ్యూమర్ మీద కూడా అయింది. చాలా మందికి ఇది అవగాహన లేదు దట్ డ్రగ్ అమ్మడమే ఆఫెన్స్ ఉంది. ఇట్లా కాదు, డ్రగ్ కన్జంప్షన్ కూడా ఆఫెన్స్ ఉంది. సెక్షన్ 27 NDPS యాక్ట్ కింద డ్రగ్ కన్జంప్షన్ కూడా ఆఫెన్స్ ఉంది. ఇప్పుడు దొరికిన అక్యూజ్లో కూడా మేము యూరిన్ టెస్ట్ కిట్ యూజ్ చేసి యూరిన్ టెస్ట్ చేస్తాము. వాళ్ళే యూరిన్ టెస్ట్ ప్రకారం వాళ్ళే బాడీలో డ్రగ్ ఏమైనా ట్రేస్ దొరికితే సెక్షన్ 27 NDPS యాక్ట్ కూడా యాడ్ చేస్తాం. సో డ్రగ్ అడిక్షన్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. దీనికి సొల్యూషన్ ఫ్రమ్ పోలీస్ సైడ్ వీఆర్ డూయింగ్ ఎన్ఫోర్స్మెంట్ ప్లస్ అవేర్నెస్. ఇప్పుడు ప్రజాపాలన ప్రోగ్రామ్ జరుగుతుంది, 99 days ప్రోగ్రామ్. దీంతో భాగంగా యాంటీ డ్రగ్ మెజర్స్ కూడా అవేర్నెస్ కూడా థీమ్ నెంబర్ 5లో ఇంక్లూడెడ్ ఉంది. సో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ 30th March రోజు పెద్ద ఈవెంట్ మేము చేస్తున్నాము. 30th March రోజు టోటల్ 16 మండలాలు, ప్రతి మండలంలో 4 విలేజెస్లో ఎక్స్టెన్సివ్ విలేజ్ లెవెల్లో యాంటీ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది కాకుండా ఎన్ఫోర్స్మెంట్ లెవెల్లో కూడా వీ హ్యావ్ టాస్క్ ఫోర్స్ టీమ్, దెన్ నార్కోటిక్ డాగ్ టీమ్ and officers are working hard to control this drug menace. మిర్చి పౌడర్ వాడరు. మెయిన్ అదే చెప్పాను కదా, జనరల్గా స్నాచింగ్ కేసులో దిస్ టైప్ ఆఫ్ అఫెన్స్ ఇస్ నాట్ అబ్జర్వ్. కానీ ఈ టైప్ ఆఫ్ అఫెన్స్లో మోడస్ ఆపరెండి ఏంటి అంటే ఫస్ట్ విక్టిమ్ ఐడెంటిఫికేషన్, విక్టిమ్కి డైలీ రూట్ ఎట్లా ఉంది, డైలీ రూట్లో వచ్చినప్పుడు ఎక్కడ రిమోట్ ఏరియాలో దొరుకుతారు అలోన్, తర్వాత అతనికి ఎట్లా డైవర్ట్ చేయాలి, దే ప్లాన్ ఇట్ విత్ మిర్చి పౌడర్. ఎందుకంటే విల్ నాట్ బి ఏబుల్ టు రెజిస్ట్ ఆర్ సీ. ఆ తర్వాత ఇది ఆఫెన్స్ జరిగింది. సో జనరల్గా ప్లాంట్ స్నాచింగ్ జరగదు. ప్లాంట్ స్నాచింగ్ అంటే ఎవరైనా పొటెన్షియల్ విక్టిమ్ కనపడితే సడన్గా చేస్తారు, కానీ దట్ పర్సన్ విల్ బి స్ట్రేంజర్. ఈ కేసులో పర్సన్ స్ట్రేంజర్ లేదు, ఆల్రెడీ ఐడెంటిఫై చేసి చేశారు. సో ప్లాంట్ స్నాచింగ్ కేసెస్ రేర్ ఉంటాయి. సో ఇట్స్ అ కేస్ ఆఫ్ ప్లాంట్ స్నాచింగ్. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇన్ దిస్ చాలా యంగ్ పీపుల్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు ఇన్వాల్వ్డ్, 19-year-old పీపుల్, ఇంటర్ స్టూడెంట్స్. సో అది కూడా వెరీ యూనిక్. అండ్ దీనివల్ల నేను చెప్పాను పేరెంట్స్ సూపర్విజన్, టీచర్ సూపర్విజన్ ఖచ్చితంగా ఉండాలి. ఇఫ్ ఎనీ చైల్డ్ ఆర్ పర్సన్ ఈజ్, దే ఆర్ నాట్ చైల్డ్, దే ఆర్ అడల్ట్ ఓన్లీ, బట్ ఎనీ స్టూడెంట్ ఈజ్ గోయింగ్ ఇన్ రాంగ్ డైరెక్షన్, వీ నీడ్ టు టేక్ ప్రివెంటివ్ స్టెప్స్. అండ్ పేరెంట్స్ టీచర్స్తో పాటు మన దగ్గర మొత్తం వెల్ఫేర్ టీమ్ ఉంది, పోలీస్ టీమ్ ఉంది, వీఆర్ ఆల్సో హియర్ టు హెల్ప్. సో త్రూ మీడియా ఐ వాంట్ టు కన్వే టు ఆల్ ద పేరెంట్స్ దట్ ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. అండ్ ఇట్లాగే ఏమైనా మీ వార్డ్, మీ చిల్డ్రన్ ఇట్లా ఉంటే, ఇట్లా ప్రాబ్లం ఉంటే దే కెన్ ఆల్వేస్ అప్రోచ్ అస్. పెట్రోలింగ్ టౌన్ ఏరియాలో మంచి జరుగుతుంది. విలేజ్ ఏరియాలో వీ డూ పెట్రోలింగ్, కానీ బ్లూ కోల్ట్ సిస్టమ్ వీ హ్యావ్, డయల్ 100 సడన్గా ఏమైనా వస్తే ఇష్యూ అయితే దే విల్ గో. బట్ రిమోట్ విలేజ్లో డైలీ పెట్రోలింగ్ ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే డిస్టెన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఎక్కడ హాట్స్పాట్స్ ఉన్నాయి, క్రైమ్ హాట్స్పాట్స్, ఎక్కడెక్కడ క్రైమ్ జరుగుతుంది, పబ్లిక్ మూవ్మెంట్ ఎక్కువ ఉంది. విలేజెస్లో కూడా అక్కడ మేజర్ విలేజ్ జంక్షన్ ఉండవచ్చు, ఎనీ క్రాస్ రోడ్ ఉండవచ్చు, వేర్ పబ్లిక్ మూవ్మెంట్ ఉంటాయి, బస్ ఎక్కడానికి అక్కడ వస్తారు, లేకపోతే మార్కెట్ ఉంటాయి. సో అన్నీ మేము పెట్రోలింగ్ కవర్ చేస్తాం. టౌన్ ఏరియాలో మంచి పెట్రోలింగ్ సిస్టమ్ ఉంది. ఇన్ దట్ ఆల్ కాలనీస్ ఎవ్రీ హాట్స్పాట్ ఇస్ కవర్డ్. విలేజెస్ ఏరియాలో ఇంపార్టెంట్ విలేజెస్ అండ్ క్రైమ్ హాట్స్పాట్స్ మేము కవర్ చేస్తాము. ప్లస్ డయల్ 100 కోసం బ్లూ కోల్డ్ వెహికల్స్ ఉంటాయి. రిలేటెడ్ ఓన్లీ జనరలీ మనకి ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్ వస్తుంది, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కేసెస్ అవుతుంది. ఒకటి సర్ప్రైజ్ చేస్తాము. సర్ప్రైజ్ చెకింగ్లో ఈ ఇష్యూ రిలేటెడ్ హాస్టల్స్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ చేస్తున్నాము, ఇంకా చేస్తాము. LMDలో ఉన్న చాలా హాస్టల్స్ ఉన్నాయి. సెకండ్, కొరియర్ సెంటర్స్, పార్సల్ సెంటర్స్, దీనికి కూడా సర్ప్రైజ్ చెకింగ్ జరుగుతుంది. థర్డ్, మాస్ నాకాబందీ కూడా అప్పుడప్పుడు మేము మంత్లీ 1 or 2 మేము చేస్తాము. ఫోర్త్, కార్డన్ సర్చ్ ఆపరేషన్స్ కూడా ఎలక్షన్ వల్ల కొద్దిగా ఆగిపోయింది, కానీ రెగ్యులర్గా మేము లాస్ట్ ఇయర్ చాలా చేస్తాము. దీస్ ఆర్ సర్టెన్ సర్ప్రైజ్ చెకింగ్. దీనికోసం ఒకటి ఇన్ఫర్మేషన్ బేసిస్, ఒకటి సర్ప్రైజ్ చెకింగ్. డ్రగ్ రిలేటెడ్ ఎన్ఫోర్స్మెంట్ బాగానే జరుగుతుంది.
అంతా డ్రగ్ ప్రొడక్షన్ గాంజా కల్టివేషన్ ఇట్లా ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ ఓన్లీ పెడ్లర్స్ ఇష్యూ ఉంది. డ్రగ్స్ వస్తే కూడా మ్యాక్సిమంగా అక్కడ ఏఓబి బార్డర్ నుంచి దే సోర్స్ ఇట్ సమ్ డ్రగ్ ఫ్రమ్ దాట్ ఏరియా, ఆ తర్వాత ఇక్కడ వచ్చి స్మాల్ ప్యాకెట్స్ వేసి అమ్మేస్తారు. సో పెడ్లర్స్ మీద మనకి ఫోకస్ ఉంది. వెరీ లార్జ్ డ్రగ్ ర్యాకెట్ అది ఆర్గనైజ్ క్రైమ్ లాగా లేదు ఇక్కడ, యాజ్ ఫార్ as వాట్ ఐ నో. లాస్ట్ 1 year నేను చూస్తాను. బట్ స్టిల్ పెడ్లర్ ప్రాబ్లం ఉంది. అండ్ త్రూ దిస్ స్టూడెంట్స్ అండ్ యంగ్ పీపుల్ కెన్ గెట్ అడిక్టెడ్. దీని మీద మనకి ఫోకస్ ఉంది.